వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సినీ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. సార్, బాలయ్య బాబు అంటే ప్రజలందరికీ అందరూ హీరోలు, ఎవరి హీరో అయినా వాళ్ళ అభిమానులైనా అందరూ కూడా అభిమాని హీరో ఎవరంటే బాలయ్య బాబు. అఖండ 2 గురించి అందరూ కూడా వెయిట్ చేశారండి. అదేమో పోస్ట్ పోన్ అయింది. బాలయ్య బాబు అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారు. అవును. ఏంటి మరి మన ఉపశమనం కానీ నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న మీరేం చెప్పగలరు? అదే అంటే ఇది కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల కారణంగా లాస్ట్ మినిట్ లో వాయిదా పడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ 14 రీల్స్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి ఆ సంస్థ గతంలో ఎప్పుడో 2019లో మహేష్ బాబు నటించినటువంటి వన్ నేను ఒక్కడనే సినిమా కోసం తీసుకున్నటువంటి ఫైనాన్స్ అది ఇప్పటివరకు వాళ్ళు క్లియర్ చేయకపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం వల్ల ఇది ఆగింది. అప్పట్లో వాళ్ళు 27 కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారంట. దానికి 14% ఇంట్రెస్ట్ తోటి దాదాపుగా 50 కోట్లు పైగా మీరు చెల్లించాలని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే 54 కోట్లు ఎంత ఉంది, అది చెల్లిస్తే కానీ అది స్టే వెకేట్ అవ్వదు. లేదంటే అవుట్ ఆఫ్ ది కోర్టునే సెటిల్మెంట్ చేసుకోవాలి. మేమిద్దరం ఒక అంగీకారానికి వచ్చాము కాబట్టి కేసుని కొట్టేయండి అని చెప్పి వాళ్ళు పరస్పరం కోర్టుకి ఇది చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. సో అది ఇంకా దానికి సంబంధించినటువంటి అంటే ఇది ఎలా అంటే మొన్న సాయంత్రం వరకు కూడా ఇటువంటి సమస్య ఒకటి ఉందని ఎవరికి తెలియదు. ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ప్రభుత్వం నుంచి రేట్లు పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నారు. థియేటర్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న అన్ని పత్రికల్లో యాడ్స్ కూడా వచ్చినాయి. నేడే విడుదలని, అంటే సినిమా ఆగిపోయింది కానీ నేడే విడుదల యాడ్ అయితే వచ్చేసింది. మీరు చూస్తే ఆల్రెడీ బుక్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు కావాలంటే 10 గంటలకో 11 గంటలకు తెలిసినా కూడా ఇది ఇంకా రిలీజ్ చేయలేకపోతున్నాం అని చెప్తే ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తారు కదా. డైలీ పేపర్స్ కి 10-11 వరకు టైం ఉంటుంది కదా, ఆఫ్ చేయొచ్చు. కానీ వాళ్ళు అది కూడా ఆఫ్ చేయలేదంటే లాస్ట్ మినిట్ వరకు ఏదో రకంగా సమస్య పరిష్కారం అయిపోద్దులే అని అనుకుని ఉంటారు వాళ్ళు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. అందువల్ల ఇది అర్ధాంతరంగా ఎప్పుడు జరగని విధంగా బాలయ్య కెరీర్లో ఇలా జరిగింది. ఇప్పుడు దానికోసం అని చెప్పి మొత్తం ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా రంగంలోకి దిగి దిల్ రాజు, సురేష్ బాబు, ప్రసన్న కుమార్, ఇలాగా హేమీలు అందరూ కూడా రంగంలోకి దిగారు. అతి త్వరలో అంటే కొన్ని గంటల్లోనే ఈ సమస్యకి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. విడుదల తేదీపై కూడా స్పష్టత వస్తుందని మనం చెప్పచ్చు. అంటే బాలయ్య బాబు అభిమానులందరూ కొద్దిగా శాంతి, అంటే ఆ బాధలోంచి బయట రావచ్చు అయితే కంగారు పడకుండా. అంటే ఇండిఫరెంట్ అనుకోకుండా నిన్న మొన్న నైట్ అంతా కూడా ఎవరైతే సినిమా ప్రీమియర్ షోస్ చూడడానికి లేదంటే నిన్న ఎర్లీ మార్నింగ్ షోస్ చూడడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు కదా. నిన్నంతా కూడా షోస్ ఈ రోజు అన్ని బుక్ అయిపోయాయండి బుక్ మై షోలో. అవును. మరి వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు కదా. అందులోని ఈ రోజుల్లో సినిమా చూడడం అంటే అదొక పెద్ద ఇది కదా, పెద్ద ఫెస్టివల్. వాళ్ళ ఇంట్లో బాలయ్య గారి సినిమా అంటే మరి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంటది. దానికోసం కాదు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం, ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి డెఫినెట్ గా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. కానీ మరి తప్పనిసరి పరిస్థితిలో వాయిదా వేయాల్సి వచ్చిందని మన నిర్మాతలు ప్రకటించారు కాబట్టి ఏమీ చేయలేని ఇదనమాట. అందులోనూ ఏంటంటే ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. వరుసగా బాలయ్య అంతకుముందు నటించినటువంటి 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఉండడం, బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయి ఉండడం, తర్వాత 3వ సినిమా అఖండ అసాధారణమైనటువంటి విజయం సాధించినటువంటి అఖండకి సీక్వెల్ గా వస్తుండడం, ఈ కారణాలన్నిటి వల్ల ఈ సినిమా మీద విపరీతమైన హైప్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనం మన ఛానల్లో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. థియేటర్కల్, శాటిలైట్, ఓటీటీ వగేరా వగేరా అన్ని కలిపి ఇంచుమించుగా 300 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. అంటే టేబుల్ ప్రాఫిట్ అంటారు చూడండి. విడుదలకు ముందే నిర్మాతకి లాభాలు వచ్చే సినిమాని టేబుల్ ప్రాఫిట్ సినిమా అంటారు. అటువంటి టేబుల్ ప్రాఫిట్ సినిమాకి ఇటువంటి అవాంతరం వస్తుంది, అర్ధాంతరంగా ఆగిపోద్ది అని చెప్పి ఎవరు అనుకోరు కదా. కాకపోతే అంటే నిర్మాతలు ఇది ఒక రకంగా చెప్పాలంటే నిర్మాతల వైఫల్యం అండి. వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లాస్ట్ మినిట్ లో వాళ్ళని ఏదో రకంగా నచ్చ చెప్పుకోవడం, లేదంటే కన్విన్స్ చేసుకుందామని ఏదో ఒక ఆలోచనలో ఉండి ఉంటారు. అంటే 6 ఏళ్లుగా ఈ మధ్యలో కూడా వాళ్ళు
నేనొక్కడినే సినిమా తర్వాత కూడా ఆ నిర్మాణ సంస్థ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. ఉమ్, అప్పుడు ఎదురుకాని సమస్య ఇప్పుడు ఎందుకు ఎదురవుద్దులే అని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ అదే. ఇక్కడ ఏంటంటే ఈ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇంత భారీ స్థాయిలో దాదాపుగా 300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది కాబట్టి ఉమ్, ఈ సినిమాకి అడ్డం పెడితే మన డబ్బులు వస్తాయి. పెద్దగా క్రేజ్ లేని సినిమా ఉమ్, కి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాను అనుకోండి, అవునండి, ఏముంటది? ఏముండదు, లాభమే ఉండదు. ఏముంటది కదా. ఇది ఇంత బిజినెస్ జరిగింది, ఆల్రెడీ ఇంతమంది ఆ డబ్బులు కట్టేశారు, ఎంత ఇది అయింది కాబట్టి దీనికి మనం అడ్డం పడితే ఉమ్, చచ్చినట్టు మొత్తం మన బాకీ అంతా కూడా తీర్చేస్తారని చెప్పి వాళ్ళు వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరించడం. అవునండి. వీళ్ళేమో ఒక ప్రణాళిక అది లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి చేస్తుంటారు. కనీసం ఈ సమస్య ఇలా ఉందని ముందే చెప్పినా కూడా బాలయ్య కానీ లేకపోతే బాలయ్య తరపున కొంతమంది పెద్దలు కానీ కలగజేసుకొని ఉమ్, దీనికి ఒక మంచి సొల్యూషన్ లాగా ఏదైనా చేసి ఉండేవాళ్ళు, పరిష్కార మార్గం దొరికేది. కానీ వాళ్ళ లాస్ట్ మినిట్ వరకు ఎవరికి తెలియదు. తెలియదు. బాలయ్యకి కూడా మనలాగే అంటే ఆగిపోవడానికి ముందు చెప్పుంటారు, బాబు ఇలాగా తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని వాయిదా వేయాల్సి వస్తుందని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్లో కానీ లేదంటే వాళ్ళ అమ్మాయి ద్వారా కానీ తెలియజేసి ఉంటారు. లేకపోతే ముందే తెలిసి ఉంటే బాలయ్య ఏదో ఒకటి చేసి బాలయ్య కానీ బాలయ్య తరపున కొంతమంది పెద్దలు కానీ ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య గారి రెండో అమ్మాయి తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. అంటే బ్యానర్ అది లేదు కానీ బ్యానర్ ఇదే 14 Reels ఇదే. బ్యానర్ లేకుండా ఈ సినిమాలో ఆమె నిర్మాతగా ఫస్ట్ టైం వ్యవహరించింది. అందువల్ల కూడా ఇప్పుడు ఈ సినిమా ఆగడం అనేది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే మీరు అన్నట్టు టేబుల్ ప్రాఫిట్ నిజంగా 300 కోట్లు వస్తే ఈ 50 కోట్లు పెద్ద వాళ్ళకి అంటే లెక్కేం కాదు. ఇది ఇంట్రెస్ట్ తగ్గించి మనం ఏదో అడుగుతారులేండి వాళ్ళు. అదే అంటే ఇది ఇప్పుడు 300 కోట్ల రూపాయల బిజినెస్ అని చెప్పాం కదా. ఈ 300 కోట్లు ముందే రావు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఓటీటీ వాళ్ళు ఎంత కొనుక్కుంటారండి, ఒక 50 కోట్లకు 60 కోట్లు కొనుక్కుంటారు. ముందే ఇచ్చారు కదా. టోకెన్ అడ్వాన్స్ లాగా ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు. మిగతాది జనరల్గా ఏంటంటే సినిమా విడుదలైన 3 వారాలు 4 వారాల తర్వాత రిలీజ్ చేస్తారు. అన్ని అలాగే ఉంటాయి. ఒక థియేటర్ కల్లే విడుదలకు ముందు ఉంటుంది తప్ప మిగతావి శాటిలైట్ కానీ ఓటీటీ కానీ ఏదైనా సరే ఆడియో కానీ మరొకటి అన్నీ కూడా రిలీజ్ తర్వాత ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు సడన్ గా వీళ్ళు ఇప్పటికిప్పుడు 50 కోట్లు, ఈ 50 కోట్లతో పాటు ఎవరైతే కొంతమంది ఇంకా వేరే సినిమాల్లో నిమిత్తం వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అడ్డం పడుతున్నారు. ఒకసారి ఇది ఈ కారణం వల్ల ఆగింది. మామూలుగా అయితే వీళ్ళెవరు అంత సాహసం చేయరు. బాలయ్య సినిమాని ఆపి మా ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మీకు రిలీజ్ అవనిస్తాం లేకపోతే ఆఫ్ చేస్తాం అనే సాహసం ఎవరు చేయరు. కానీ ఎప్పుడైతే ఒక కార్పొరేట్ సంస్థ హీరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సంస్థ హైకోర్టుకి వెళ్ళి మద్రాస్ హైకోర్టుకి వెళ్ళి ఒక స్టే ఇచ్చిందో మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇది మాకు ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అవన్నీ చూస్తే దాదాపుగా 60-70 కోట్ల పైన ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ ఏదైనా సరే ఈ సినిమా విడుదలైతే డెఫినెట్ గా ఇంత క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్ గా ప్రేక్షకుల ముందు అతి త్వరలో వచ్చేస్తుంది. అది ఎప్పుడు అనేది దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే బాలయ్య బాబులు అభిమానం మనకు తెలుసు కదండి. ఒక్కసారి వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయి ఉంటారు, టక్కుమని వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయినట్టు అయిపోయి ఉంటుంది వాళ్ళకి. అంటే కూలిపోవడం కాదు కానీ డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు కదా. అవును, ఆ సినిమా చూసేద్దాం అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఆ సినిమా గురించి ఎప్పటి నుంచో అంచనాలు పెట్టుకొని ఎప్పుడెప్పుడు చూస్తామని తహతహలాడుతూ ఆ టైం కోసం వెయిట్ చేసి జస్ట్ ఒక 2-3 గంటల ముందంటే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు కదా. చాలా మంది థియేటర్లో కూడా వెళ్ళిపోయారంట ప్రీమియర్ షోస్ చూడడానికి. చాలా మంది థియేటర్లకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ థియేటర్ ముందు పెట్టినటువంటి బోర్డు చూసి, అలాగే బుక్ మై షో వాళ్ళు కూడా మెసేజ్లు పంపించిన ఒకసారి చూసుకోరు కదా, మల్టీప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడ రాలేదు, క్యాన్సిల్ పోస్ట్ పోన్ అయిందన్న విషయం తెలుసుకొని షాక్ అయిన ఇది మనకి వినిపిస్తున్నాయి. డెఫినెట్ గా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ఆగడం, వేరే అంటే పెద్దగా క్రేజీ లేదు సినిమాకి, లేదంటే గ్రాఫిక్స్ వల్ల లేదంటే దానివల్ల దీనివల్ల అంటే అది వేరే విషయం. ఇంత బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ జరిగి బాలయ్య ఏమో వరుస విజయాలతో ఆయన దూసుకుపోతున్న టైంలో వీరిద్దరు కాంబినేషన్, బోయపాటి బాలయ్య కాంబినేషన్ కొన్న క్రేజ్, వీటన్నిటి దీని మధ్య విపరీతమైనటువంటి అంచనాలు ఉన్న సినిమా లాస్ట్ మినిట్ లో, అది కూడా 1-2 గంటల ముందు విడుదల వాయిదా పడడం అనేది ఖచ్చితంగా అభిమానులు జీర్ణించుకోలేనటువంటి ఇదే. కానీ
కొన్ని గంటల్లోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి. అంటే ఇప్పుడు మొన్న సాయంత్రం నుంచి దీని గురించి విపరీతంగా అందరూ ఇది చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, సాల్వ్ అయిపోతుంది డెఫినెట్ గా. ఎందుకంటే సినిమా పెద్దలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా ఇది సాల్వ్ అవుతుందని చెప్పి. ఇదండి అప్పాజీ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.